వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, కొత్త ఎపిసోడ్లోకి వెళ్లే ముందు పాత ఎపిసోడ్ గురించి ఒక చిన్న ప్రీక్యాప్. 20 సంవత్సరాల క్రితం చనిపోయాడనుకున్న రాహుల్ వాళ్ళ నాన్న మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన చాలా డేంజరస్గా కే ఆత్మలాగా మారిపోయి ఉంటారు. ఆయన రాహుల్ వాళ్ళ అమ్మని చంపేస్తాడు. తర్వాత ఎలా అయినా కే ఆత్మల సహాయంతో ప్రపంచాన్ని కంట్రోల్ పెట్టుకోబోతున్నామని రాహుల్కి చెప్తాడు. ఇక రాహుల్ని కూడా చంపేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వర్మ రాహుల్ని కాపాడతాడు. అప్పుడు రాహుల్, వర్మ ఇద్దరు అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు. అసలు ఆ పెట్రోల్ బంక్ బ్లాస్ట్ నుండి ఎలా తప్పించుకున్నామని రాహుల్ అడిగితే అసలు ఆ బ్లాస్టింగ్ చేసింది తనే అని, ఆ బ్లాస్ట్లో కే ఆత్మలన్నీ చనిపోయాయని చెప్తాడు. ఆ కాప్స్ కంపెనీ సైంటిస్టుల్లో మిగిలింది ఒక్కరే, ఆయనే సునీల్. ఆయన దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని ఆయన్ని మీట్ అవ్వడానికి వెళ్తారు వర్మ, రాహుల్. ఆ మ్యాప్ని ఫాలో అవుతూ ఆ బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. వర్మ ఆ మ్యాప్ని నాకెందుకో డౌట్గా ఉంది, ఈ బంగ్లా చూడటానికి చాలా పాతదిగా ఉంది, ఎవరు నివసించినట్లుగా ఉంది, ఆయన ఇక్కడ ఉండరేమో అనిపిస్తుంది. నువ్వేమంటున్నావు రాహుల్? నాకేం తెలియట్లేదు, మనకి ఇంకా ఉంది ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే, మనం లోపలికి వెళ్ళి చూద్దాం అని వాళ్ళిద్దరూ ఆ బంగ్లా దగ్గరికి వెళ్తారు. వెళ్ళాక వర్మ గట్టిగా సునీల్, సునీల్ మీరు లోపల ఉన్నారా అని గట్టిగా అరుస్తాడు. అయినప్పటికీ లోపల నుండి ఏ రెస్పాన్స్ రాదు. అప్పుడు రాహుల్, ప్లీజ్ సునీల్, మీరు లోపల ఉంటే రెస్పాండ్ అవ్వండి, మీ హెల్ప్ మాకు చాలా అవసరం. ఈ కే ఆత్మలు మా ఫ్యామిలీలు అన్నింటినీ నాశనం చేశాయి, మీరు హెల్ప్ చేయకపోతే కే ఆత్మలన్నీ ప్రపంచాన్ని నాశనం చేస్తాయి అని అనగానే ఆ బంగ్లా డోర్స్ ఓపెన్ అవుతాయి. లోపల చాలా బ్రైట్గా లైట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని చూడలేకపోతారు. అప్పుడే వాళ్ళకి ఒక వాయిస్ వినిపిస్తుంది, నేను దాన్ని ఆఫ్ చేశాను, మీరు లోపలికి రండి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి లైట్ ఆఫ్ అయ్యి కాంతి తగ్గినట్లు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. ఆ బంగ్లా చూడటానికి చాలా పాతదిగా ఉన్న ఆ లోపల ఉన్న ఎక్విప్మెంట్ అంతా చాలా న్యూగా ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ మధ్యలో సునీల్ కూర్చొని ఉంటాడు. సో మీరేనా మా సైంటిస్ట్ పిల్లలు? అవును మేమే అని వాళ్ళు చెప్తారు. సరే కూర్చోండి అని చైర్స్ వైపు పాయింట్ చేసి చూపిస్తారు సునీల్. వారు కూర్చోగానే రాహుల్, సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు చెప్పండి ప్లీజ్ అంటాడు. మా అమ్మా నాన్నని కోల్పోయాను, నాకు ఇప్పుడు ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు. అప్పుడు సునీల్ రాహుల్తో, రాహుల్ నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నువ్వు నీ ఫ్యామిలీని లూజ్ చేసుకున్నావు, అలానే మనమందరం ఇక్కడ ఈ కే ఆత్మల వలన ఎవరో ఒకరిని లూజ్ చేసుకున్నాం. నాకు వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తెలిసిన ఇన్ఫోని నా రిజల్ట్ని మీకు చెప్తాను. సో ఇది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నా ప్లాన్ని ఎగ్జిక్యూటివ్ చేసేది మీ ఇద్దరే. నేను మీ ఇద్దరి పేరెంట్స్, మేము ముగ్గురం ఒకే చోట వర్క్ చేస్తూ ఉన్నాం. ఒకరోజు మా కంపెనీ మేనేజర్ మా దగ్గరికి వచ్చారు. మాకు ఒక వాచ్ని చూపించి దాని మిస్టరీ కనుక్కోమన్నాడు. ఆ వాచ్ ఉన్న బాక్స్ని చూపించాడు. అప్పుడు రాహుల్, అంటే ఆ బాక్స్లో వాచ్ ఉందా అని అడుగుతాడు. అవును రాహుల్, ఆ బాక్స్లోనే వాచ్ ఉంది, కానీ అది నార్మల్ వాచ్ కాదు, అది చాలా పవర్ఫుల్. అసలు మేం ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయకూడదు అనుకున్నాం, కానీ మీ మదర్ మనం ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయమని మాతో చెప్పారు, ఎందుకంటే మీ మదర్ ఈ ఎక్స్పెరిమెంట్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకో నీకు తెలుసా అని రాహుల్ని అడుగుతాడు. నాకు తెలియదు సార్ అని రాహుల్ చెప్తాడు. ఎందుకో మీరే చెప్పండి అని అడుగుతాడు. ఎందుకంటే ఈ వాచ్ ఎర్త్ మీదకి వచ్చిన రోజే మీ నాన్న ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో తెలియని క్రియేచర్ దగ్గర ఇరుక్కొని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎక్స్పెరిమెంట్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. సో మీ ఫాదర్ని చంపిన ఆ క్రియేచర్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఆమె మంచి సైంటిస్ట్, సో ఆమె మాకు మంచి ఫ్రెండ్ కూడా. ఈమెను ఒక్కదాన్ని వదిలేయడం మాకు ఇష్టం లేక మేము హెల్ప్ చేస్తామన్నాం. మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం.
15 ఇయర్స్ మేము ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడుతూనే ఉన్నాం. కానీ ఈ వాచ్ ఉన్న బాక్స్ని ఓపెన్ చేయలేకపోయాం. లోపల ఉన్న వాచ్ని బయటకు తీయలేకపోతున్నాం. రోజులు గడిచే కొద్దీ ఈ సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా మారుతూ ఉంది. అలా ఒకరోజు నేను ఆ బాక్స్ని వెంటనే రికార్డ్ చేసి మన ప్రపంచంలో అత్యున్నతమైన సూపర్ కంప్యూటర్లో ట్రేస్ చేసి మన ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో వాటన్నింటిలో ట్యూన్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఏ లాంగ్వేజ్ కూడా సూట్ అవ్వడం లేదు. కానీ మిగిలింది ఒకే ఒక్క లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని చాలా వందల సంవత్సరాల క్రితం ఒకే ఒక్క తెగ వాడారు. ఆ తెగ వాడిన లాంగ్వేజ్ వేరే ఎక్కడా దొరకదు. మా అదృష్టం కొద్దీ అది ఈ సూపర్ కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంది. సో ఆ లాంగ్వేజ్లో నేను ఎప్పుడైతే ఈ వాయిస్ ట్రాన్స్లేట్ చేశానో అప్పుడే నాకు ఇదంతా అర్థమైంది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన ఎర్త్ నుండి కాక బయట నుండి వచ్చి మన ఎర్త్లో పడిన ఈ వాచ్లో మన ఎర్త్లో ఉండే లాంగ్వేజెస్ ఉండడమే నాకు అర్థం కావడం లేదు. రాహుల్ చాలా ఇంట్రెస్టింగ్గా, మీరు ట్రాన్స్లేట్ చేసిన ఆ లాంగ్వేజ్లో ఏముందో నాకు చెబుతారా అని అడుగుతాడు. అవును రాహుల్, చెప్తాను. నాకు దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో నీకు చెప్తాను. చాలా వందల ఏళ్ల క్రితం నుండి పవర్ఫుల్ బీయింగ్ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే గాడ్ ఒక ప్రాణాన్ని సృష్టించాడు. ఆ ప్రాణం ఉన్న జీవులందరూ తమ జనాభాని పెంచుకుంటూ పోయాయి. ఈ భూమిని పట్టించుకోవడం మానేశాయి. తమ ప్రాణాలను తప్ప వేరే జీవి ప్రాణాలను లెక్క చేయడం లేదు. అవి వేరే జీవిని చంపి తినడం కూడా స్టార్ట్ చేశాయి. రాహుల్ సునీల్తో, మీరు మనుషుల గురించి చెబుతున్నారా? అవును రాహుల్, నాకు ఆ వాయిస్ మనుషుల గురించే చెప్పింది అనుకుంటున్నాను. సో మనుషుల లైఫ్ స్పాన్ని 100 సంవత్సరాలు నుండి 1000 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు తగ్గించారు. అయినా కూడా ఈ మనుషులు వేరే జీవుల్ని చంపడం స్టార్ట్ చేశాయి. అప్పుడు ఆ పవర్ఫుల్ బీయింగ్ ఇంకో డెసిషన్ తీసుకుంది. అదేంటంటే వీళ్ళకి ఈక్వల్గా ఇంకొక జాతిని సృష్టించడం. వాటి పని ఏంటంటే ఎక్కువగా పెరిగిపోయిన వీళ్ళ జనాభాని తగ్గించడం. అప్పుడు రాహుల్ అడుగుతాడు, అంటే అవి కే ఆత్మలేనా అని. అప్పుడు సునీల్ రాహుల్తో, అవును, అవి కే ఆత్మలే. మనం చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ జరగడం కానీ ఇవి నార్మల్గానే జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ అవి అలా జరగడం లేదు. ఆ పర్టికులర్ టైంలో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కే ఆత్మలన్నీ మ్యానిపులేట్ చేసి ఇలా చేస్తాయి. మనం ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్, సునామీ ఇవన్నీ కే ఆత్మలే చేస్తున్నాయా అని రాహుల్ అడుగుతాడు. అవును రాహుల్, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఇదంతా ఆ కే ఆత్మలు మనుషుల జనాభాని బ్యాలెన్స్ ఉంచడానికి చేస్తున్నాయి. సో అప్పటి నుండి ఈ కే ఆత్మలు మనుషులతో పాటుగా కలిసి జీవిస్తున్నాయి. కానీ ఇవి మనుషులకు కనిపించవు. మనుషులను లిమిట్లోనే చంపుతాయి. ఎందుకంటే ఇవి మనుషుల్ని ఎక్కువగా చంపవు. కేవలం బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే చంపుతాయి. అలా లిమిట్గా చంపుతూ ఉన్న కే ఆత్మలు ఒక్కసారిగా వాళ్ళ కంట్రోల్ని మిస్ అయ్యాయి. వీటిని కంట్రోల్ చేస్తున్న వీళ్ళ లీడర్ చనిపోతాడు. ఇక అప్పటి నుండి ఇవి మనుషుల్ని భయంకరంగా చంపేస్తున్నాయి. వీటిని మనం ఆపాలంటే ఆ వాచ్ని మనం కంట్రోల్లోకి తీసుకోవాలి రాహుల్ అని చెప్తాడు సునీల్. అప్పుడైతే మనుషులు కే ఆత్మలు ఒకటి కానప్పుడు మా నాన్న కే ఆత్మ ఎలా అయ్యాడు అని అడుగుతాడు. అప్పుడు సునీల్, మంచి క్వశ్చన్ అడిగావు రాహుల్. మొదట మీరు ఈ బంగ్లాలోకి ఎంటర్ అయిన స్టార్టింగ్లో మీకు ఎక్కువగా లైటింగ్ వచ్చిందా అని అడుగుతాడు. అవును, నాకు గుర్తుంది అని రాహుల్ అంటాడు. అప్పుడు సునీల్ ఏమంటాడంటే, ఎస్, అది ఒక పవర్ సోర్స్. మీరు చూసిన ఆ పవర్ సోర్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మాకు తెలియదు. ఆ బాక్స్లో నుండి వచ్చిన వాయిసే మాకు ఇదంతా నేర్పించింది. సో మాకు దాని ఇన్ఫర్మేషన్ వల్లే మేము ఈ పవర్ ఫోర్స్ని క్రియేట్ చేసాం. ఈ పవర్ సోర్స్ని ఉపయోగించి ఆ బాక్స్లో ఉన్న వాచ్ని కంట్రోల్ చేయాలి. దాని తర్వాత ఆ వాచ్ బయటకు తీయొచ్చు. సో మేము ఈ ఎక్స్పెరిమెంట్ని అలా ఒక 3 days బ్యాక్ కంప్లీట్ చేసాం. నువ్వు కూడా ఇది చూసే ఉంటావు. చూసావా రాహుల్ అని అడుగుతాడు. అప్పుడు రాహుల్కి 3 days బ్యాక్ లైవ్ టెలికాస్ట్ చూసిన సంగతి గుర్తుకు వస్తుంది. చూశాను సార్ అని అంటాడు.
మేము ఆ పవర్ సోర్స్ని ఇంపాక్ట్ చేసిన వెంటనే దాని నుండి చాలా బ్రైట్గా ఉన్న లైట్ బయటకు వచ్చింది. ఆ బాక్స్ ఏమో ఓపెన్ అవ్వలేదు. ఆ బ్రైట్గా ఉన్న లైట్ క్రింద పడిపోయింది. అప్పుడే ఆ లైట్ పైకి వెళ్ళి 4 డైరెక్షన్లో స్ప్లిట్ అయింది. కానీ ఆ లైట్ వెళ్ళే ముందు నాకు టచ్ అయింది. అప్పుడే నాకు ఆ కే ఆత్మ ఫస్ట్ టైం కనిపించింది అని చెప్తాడు. అప్పుడు రాహుల్ చెప్తాడు, అవును సునీల్, ఈ లైట్ నాకు వర్మకి కూడా టచ్ అయింది. అప్పటి నుండి మేము ఈ కే ఆత్మల్ని చూసే శక్తి మాకు వచ్చింది అని చెప్తాడు. అప్పుడు సునీల్, ఈ శక్తి ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఇంకా లేట్ చేశామంటే చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేంటో నీకు తెలుసా? 20 years బ్యాక్ అదే ప్లేస్లో మీ నాన్న చనిపోయారు. ఆ పవర్ సోర్స్ని ఎప్పుడైతే ఆ వాచ్తో లింక్ చేసామో ఆ వాచ్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ లైట్ ఆ ఏరియాలోనే పడింది కాబట్టి ఆ ఏరియాలోనే మీ నాన్నతో పాటు కొంతమంది పోలీసులు కే ఆత్మలుగా మారి వచ్చారు. సో నా గెస్ కనుక కరెక్ట్ అయితే ఆ కే ఆత్మలు ఈ భూమి మీద ఎవరినైతే చనిపోయారో వాళ్ళందరినీ ఈ వాచ్ సాయంతో మళ్ళీ ప్రాణాలతో రప్పిస్తారు. కానీ వాళ్ళు మనుషుల్లా మారరు. వాళ్ళకి ఈ కే ఆత్మలుగా మారిపోతారు. వారు ఒకవేళ కే ఆత్మలుగా మారారంటే వాళ్ళకి మనుషుల శరీరాల్లో దూరాల్సిన అవసరం ఉండదు కదా. సో మీ నాన్నని చూడు, ఆయన ఫేస్ నీకు కే ఆత్మలాగా కనిపించదు, రెగ్యులర్ ఫేస్ లానే కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ కనుక ఈ భూమి మీద చేశారు అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కే ఆత్మల్లాగా మారిపోతారు. ప్రాణాలతో ఉన్న మనమందరం రిస్క్లో పడతాం. సో ఆ వాచ్ని మనం కే ఆత్మల కంటే మనమే ముందు కంట్రోల్ చేయాలి రాహుల్. అలా మాట్లాడుతుంటే సునీల్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన సునీల్ ఫేస్ అంతా చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది. దాని తర్వాత కాల్ కట్ చేసి సునీల్ రాహుల్ దగ్గరికి వస్తాడు. ఏమైంది సునీల్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని రాహుల్ అడుగుతాడు. రాహుల్, ఆ కే ఆత్మల లీడర్ ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా అతను చావలేదు. అతను మనకు హెల్ప్ చేయొచ్చు, మనం అతన్ని కాపాడాలి అని చెప్తాడు. అప్పుడు రాహుల్, తను ఎక్కడ ఉన్నాడు సునీల్ అని అడుగుతాడు. ఆ వాచ్ ఉన్న బాక్స్లోనే అతను బంధింపబడి ఉన్నాడు. మనం ఎలానో అతను బయటకు తీస్తే అతను మనల్ని కాపాడుతాడు. ఆ కే ఆత్మల్ని అతనే కంట్రోల్ చేస్తాడు. అప్పుడంతా నార్మల్కి వస్తుంది అంటాడు. అప్పుడు రాహుల్, అయినా ఇదంతా నీకు ఎవరు చెప్పారు సునీల్ అని అడుగుతాడు. నేను ఒక హ్యాకర్ని, కాప్స్ని హ్యాక్ చేయమని చెప్పాను. సో అతను తన సిస్టంలో వాటికి దొరికిన డేటా ప్రకారం ఇలా ఉంది అని చెప్తాడు. కానీ అతనికి దొరికిన దాని ప్రకారం అతని పేరు గ్రీన్ హుడీ మ్యాన్ అని ఉంది అని చెప్తాడు. ఆ మాట విన్నాక రాహుల్ తన ఇంటి బయట చూసిన గ్రీన్ హుడీ మ్యాన్ గుర్తుకు వస్తాడు. ఆ గ్రీన్ హుడీ మ్యాన్కి ఇక్కడ జరిగిన దానికి ఏదో లింక్ ఉంది అని రాహుల్ అనుకుంటాడు. త్వరగా పదవర్మ, మనం ఇక్కడి నుండి వీలైనంత త్వరగా ఆ కే ఆత్మల లీడర్ని ఆ బాక్స్ నుండి విడిపించాలి. అతనే మనల్ని కాపాడుతాడు. సునీల్, ఆ కోడ్ని మాకివ్వు, నువ్వు నన్ను నమ్ముతావా అని అడిగాడు. అప్పుడు సునీల్ అవును అన్నట్లు తలూపుతూ ఆ కోడ్ని అతనికిచ్చి, చూడు, ఏమైనా కానీ ఈ బాక్స్ని మాత్రం ఆ కే ఆత్మలకి దొరకనివ్వద్దు, ఇప్పుడు నీ మీద డిపెండ్ అయి ఉంది అని అంటూ ఆ పవర్ కోడ్ని రాహుల్కి ఇస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బాక్స్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి అంటే వాచ్ పార్ట్ 7.